हरि ओं वागर्धाविव संपृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्री शिवाय गुरवे नमः। కార్తీక పురాణము 14వ అధ్యాయం। వశిష్ఠుల వారు జనకుడి దగ్గరగా కూర్చుండబెట్టి కార్తీక మహత్యాల గురించి తనకు తెలిసినటువంటి అన్ని విషయాలు కూడా చెప్పాలి అనేటువంటి కుతూహలతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు। ఓ రాజా, కార్తీక మాస పౌర్ణమి రోజున వృషోత్సర్జన చేయటం, శివనామమగు సాలగ్రామం దానం చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు కార్యములు చేయుట వలన వెనుకటి జన్మయందు చేసినటువంటి పాపములు కూడా నశింపజేయను। కార్తీక పౌర్ణమి రోజున ఆబోతును అచ్చువేసి ఆవు పయ్యకు వివాహం చేసిన వారు కోటి యాగములు చేసిన ఫలము దక్కును। ప్రతి మనుషుని పితృదేవతలు తమ వంశముందు ఎవడు ఆబోతుకు అచ్చువేసి వదులునో, ఎవరు ఆబోతుకు పెండ్లు చేయునో అని ఎదురు చూచుచూ ఉండును। ధనవంతుడయ్యుండి ఏ పుణ్యకార్యములు కూడా చేయకుండా, దాన ధర్మములు చేయకుండా కడకు ఆబోతుకు అచ్చువేసి పెండ్లి చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించడే గాక వారి పితృదేవతలు కూడా నరకానికి గురి కాగుదురు గాన ప్రతి మానవుడు కూడా కార్తీక మాసంలో తన శక్తి కొలది దానములు చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమును దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగారం ఉండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వాడు ఇహపరములందు సర్వ సౌఖ్యములు కూడా అనుభవించును। ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనము చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిల దానములు పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండినటువంటి వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారము నాడు సూర్యచంద్ర గ్రహణ రోజుల యందు కూడా భోజనము చేయరాదు। కార్తీక మాసము నెల రోజులు రాత్రులు భుజించరాదు, విధవ వండినటువంటి అన్నాన్ని తినరాదు। ఈ మాసమంతా కూడా నదీ స్నానము చేయువారు రాత్రుల భోజనము మానవలెను। ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి, భోజనము ఒక్క పూట మాత్రమే చేయవలెను। కార్తీక మాసము తైలము రాసుకుని స్నానము చేయకూడదు, పురాణములను విమర్శించరాదు। కార్తీక మాసమున వేడి నీటి స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుని ఉవాచ గాన వేడి నీటి స్నానము కూడదు। ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక వ్రతం చేయాలనేటువంటి కుతూహం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును। అటుల చెయ్యువారు గంగా గోదావరి యమున సరస్వతి నదుల పేర్లను మనసులో స్మరించి స్నానాన్ని చేయాలి। ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానాన్ని చేయాలి। అటులు చేయని ఎడల మహాపాపి అయి జన్మ జన్మల నరకమందు కూడా కృషింతుడు। ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు దగ్గర గాని స్నానము చేయనప్పుడు ఈ కింది శ్లోకములు చదివి స్నానమాచరించాలి। గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం గురు అని పండించుటూ స్నానాన్ని చేయాలి। కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపము వలన కాలాన్ని గడపాలి। సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమున ఉన్నటువంటి శివుణ్ణి కల్పోక్తముగా పూజించాలి। ఈ ప్రకారము కార్తీక మాసమంతయు కూడా పూజించవలెను, శివ సన్నిధిని దీపారాధన ఉంచవలెను। ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును। శివ పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను। ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలము, 1000 వాజపేయ యాగములు చేసినటువంటి ఫలము కలుగును। ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారి వంశమునందు పితృదేవతలకు మోక్షము కలుగును। శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు అనేక నీచ జన్మలు ఎత్తవలసి వస్తుంది। ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 17 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును। వ్రతము చేసినను లేక శక్తి లేకున్నచో పురాణమును చదివినను విన్నను అట్టివారులకు కూడా సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది। ఏతత్ కథాయాం సమాప్తః। హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర।